ముక్కంటి సేవలో తెలంగాణ ఎమ్మెల్యే వాయులింగేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలతో శైవక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముక్కంటి సేవలో తెలంగాణ రాష్ట్ర సనత్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాయులింగేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వెంటనే ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్, ఆలయ బోర్డు సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ముందుగా స్వామివారికి అభిషేకం, అనంతరం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మార్మోగింది. దర్శనానంతరం ఆలయ అధికారికంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆలయ మాజీ చైర్మన్ కోలా ఆనంద్, బోర్డు సభ్యులు గురప్పశెట్టి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. ఆధ్యాత్మిక శాంతి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం స్వామి ఆశీస్సులు కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేవాలయాల పరిరక్షణ, సాంప్రదాయాల నిలుపుదలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కందల రూపేష్, కందల రవినాని సహా పలువురు ఆలయ బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దర్శనంతో ఆలయం వద్ద భక్తుల సందడి మరింత పెరిగింది. ఆధ్యాత్మికతకు, రాజకీయాలకు అతీతంగా స్వామి సన్నిధిలో సమానంగా అందరూ శరణుకోరే ఈ తరహా దర్శనాలు భక్తుల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. सर्वविद्यानां श्रीदर्शना शतमनन्दं भवति, शतमैश्वर्यं भवति, शतमिर्वर्चस्वमायुष्यमारोग्यमामीधा स्वाप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन कैलासवासी भगवान् सिद्धिरस्तु दर्शनप्राप्तिरस्तु आयुरारोग्य ऐश्वर्य